హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ లైఫ్ విత్ తేజు. ఈరోజైతే మరొక సమ్మర్ డ్రింక్తో వచ్చేసాను. సమ్మర్కి ఎక్కువగా మనం డ్రింక్స్, కూల్ డ్రింక్స్, అలాగే జ్యూసెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. అలాగే వైరల్ మొహబ్బత్ కా షర్బత్ని ఈరోజైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు వేసుకొని అందులోకి కొద్దిగా నీరు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. సబ్జా సీడ్స్ చాలా ఈజీగా మనకి ఏ మార్కెట్లో, సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇది చాలా తక్కువ కాస్ట్‌కొస్తుంది. కానీ చాలా ఎక్కువ బెనిఫిట్సే ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అలాగే ఇన్‌స్టంట్‌గా మనకి బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్‌కైతే చాలా మంచిది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు వేసేసుకొని ఇందులోకి ఒక పొడవాటి గ్లాస్‌తో 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పాలు తిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది కాస్త పొంగు వచ్చి ఉడికేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మరీ మంచిది. డ్రింక్ అప్పటికప్పుడు చల్లగా తాగొచ్చు. ఇంకా మన స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియెంట్ వాటర్ మెలన్. వాటర్ మెలన్‌లో ఎక్కువ 90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ సమ్మర్‌లో అయితే మంచి హైడ్రేషన్ ఇస్తుంది. వాటర్ మెలన్‌ని వీలైనంత సన్నగా గింజలు తీసేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటర్ మెలన్‌లోకి మనం ఇందాక కాచి చల్లార్చుకున్న పాలున్నాయి కదా, అవి మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ సబ్జా సీడ్స్ మనం తాగుతున్నప్పుడు డ్రింక్ అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకైతే మంచి కలర్ కోసం బీట్రూట్‌ని తురిమి వేసుకున్నాను. ఎక్కువగా చాలామంది ఇందులోకి రోజ్ సిరప్ యాడ్ చేస్తూ ఉంటారు. అది అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి నేనైతే ఈ విధంగా సింపుల్‌గా బీట్రూట్‌ని పిండేసుకున్నాను. మనకి బీట్రూట్ ఫ్రాగ్రెన్స్ అయితే రాదండి. మీరు కొంచెం లైట్‌గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కలర్ కోసం. ఇంకా తీయదనం కోసం అయితే మీరు హనీ అన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పటిక బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. పటిక బెల్లం కరిగేంత వరకు కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పాటు ఉంచి చల్లగా తాగుతుంటే ఎండలకి సూపర్‌గా అనిపిస్తుంది. చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. మీకు మరిన్ని హెల్తీ సమ్మర్ డ్రింక్స్ కావాలంటే మన ఛానెల్‌ని తప్పకుండా ఫాలో అయిపోండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.